దేవుని స్తోత్రంతో కలిగిన కాక మనమందరం కూడా ఈ సమయంలో ఈ ఆదివారం దినమున అందరికీ లేచి మన దేవుని మందిరానికి రావడం మనం చూస్తున్నాం. కారణం మనకందరికి బాగా తెలిసి కనుక మన రీతిగా దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుతాం. చూడండి, మరి ఇక్కడ చాలా మంది రాలేదు కనుక వేరే అంశంలో మనం వెళ్దాం. దయచేసి ఆ రీతి దేవుడి సన్నిధిలో మనం ముందుకు సాగుతాం. యోబు రాసినటువంటి గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము దయచేసి మనము గమనిస్తాం. యోబు రాసినటువంటి గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ప్రార్థన చేసుకుందాం. మన వీటిలో ప్రేమించిన తండ్రి, మనకి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము ఉచ్చరిస్తూ ఉంటూ ఉన్నాం. ప్రభావ, మీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము మాట్లాడమని వేడుకుంటున్నా. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయముల మనస్సును గ్రహించి మహిమ పొందమని వేడుకుంటున్నా. నిర్లక్ష్యం అనక్ష్యం అనేది మనం ఉండకుండా, లేకుండా, రాకుండా సహాయం చేయండి. ప్రభు, మా హృదయాలు తెరవబడను గాక, మా మనస్సులు తెరవబడను గాక, అది మా లోనికి ప్రవేశించను గాక. ప్రవేశించి ప్రభు మా ఎముకలను, కీళ్లను, మూర్ఖులను ప్రభు సరిచేయను గాక. మా హృదయంలో చెడుతనములన్నీ ఛేదించను గాక. మమ్మల్ని సరిచేసి సరిదిద్ది బాగు చేసి స్వస్థపరచను గాక. అటు కృప మీరు అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగిపెట్టుకుని చెప్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునితో సమాధానము అనే అంశమును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటున్నా ఆయన ఆ వచనం మనం ఒకసారి చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అని అంటాడు ఇక్కడ. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం, నీకు అన్నది కానీ మీకు అని లేదు. అనగా వ్యక్తిగతంగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీకు సమాధానము కావాలి అని అంటే ఏం చేయాలంట? నీవు ఆయనతో సహవాసము చేయాలి. ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం. నా జీవితంలో సమాధానం లేదని, నా యొక్క బ్రతుకులో సమాధానము లేదని, నా కుటుంబంలో సమాధానము లేదని, నా గృహంలో సమాధానము లేదని, ఇలాగా రకరకాలుగా నాకు సమాధానము లేదు అని మనం చాలాసార్లు చెబుతూ ఉంటాం. అయితే వాక్యం అంటుంది, నీకు సమాధానము కావాలి అని అంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటిది అది అంటే, ఆయనతో సమాధానం కలిగి నువ్వు ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఆయనతో సహవాసము చేయాలని వాక్యం. నీకు సమాధానం కావాలంటే ఏం కావాలంట? ఏం చేయాలంట? ఆయనతో సహవాసము చేయాలి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగుతుంది. నీవు సహవాసమే చెయ్యకపోతే, నువ్వు సహవాసంలోనికి నువ్వు రాకపోతే నీకు సమాధానం ఎలా కలుగుతుంది? నీ సహవాసము లోకముతో ఉందా? నీ సహవాసము మనుషులతో ఉందా? నీ సహవాసము చీకటి వ్యక్తులతో ఉందా? నీ సహవాసము లోకస్తులతో ఉందా? నీ సహవాసము సంఘస్థులతో ఉందా? నీ సహవాసము పరిశుద్ధులతో ఉందా? ఎందులో ఉందో నీకు సమాధానం కలుగుతుందా, కలగట్లేదా? కలగకపోతే నువ్వు లోకంలో, చీకట్లో, లోకస్తులతో నువ్వు సహవాసం కలిగి ఉన్నావని అర్థం. ఒకవేళ నీకు నిజంగా సమాధానం కావాలనుకుంటే వీటిని వదిలిపెట్టేస్తే నువ్వు పరిశుద్ధులతోనూ, సంఘముతోనూ, ముఖ్యంగా మొదటిగా దేవుడితో నీవు సహవాసం చేసిన దేవుడు నీకు సమాధానము కలగజేస్తాడు. దిస్ ద ఓన్లీ థింగ్. నువ్వు ఈ యొక్క విషయంలోనే నువ్వు సమాధానం పొందుకోగలుగుతావు. ఏ ఒక్క విషయంలో అంటే ఆయనతో సహవాసము కావాలి. ఆయనతో సహవాసం ఏదైతే నువ్వు చేస్తూ ఉన్నావో ఆ సహవాసము నీ జీవితంలో నీకు సమాధానం కలగజేస్తుంది.
చూడండి, మనకు కష్టం కలిగింది అనుకోండి, బాధ కలిగింది అనుకోండి, శ్రమ కలిగింది అనుకోండి, నింద కలిగింది అనుకోండి, ఏదైనా సమస్య మనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవుని వైపు చూడకుండా, దేవుని సన్నిధిలో కూర్చోకుండా, దేవుని సన్నిధిలో మోకరించకుండా, దేవునితో సహవాసము చేయకుండా, దేవునికి నువ్వు మొరపెట్టుకోకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా నువ్వేం చేస్తున్నావు అంటే మనుషులకు నువ్వు చెప్పుకుంటూ ఉన్నావు, లేదా నీలో నీవే కుమిలిపోతూ ఉంటున్నావు. తద్వారా నీకేం కలుగుతుందనంటే సమాధానము లేని జీవితం, నెమ్మది లేని జీవితం, మనశ్శాంతి లేని జీవితాన్ని నువ్వు పొందుకుంటూ దేవుని సన్నిధిలో నువ్వేం చేస్తున్నావు అంటే ఆ సమాధానాన్ని కోల్పోతూ ఉన్నావు. హల్లెలూయా. ఆల్రెడీ నీ జీవితంలో సమాధానం లేదు. మరి సమాధానం లేని సమయంలో నువ్వు చేయాల్సిన పని ఏంటిది అని అంటే ఆయనతో సహవాసము చేసే ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయనతో సహవాసం నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఆటోమేటిక్ గా ప్రేమ దేవుని జీవితంలో మార్పు చెందుతావు. నువ్వు మార్పు వచ్చేస్తుంది నీ లోపల. ఏమొస్తుంది తెలుసా? దేవునితో సహవాసం చేస్తే మొదటగా ధైర్యం వస్తుంది. హల్లెలూయా. మొదటిగా ఏమొస్తుందని? ధైర్యం వస్తుంది. మొదటిగా ధైర్యం వస్తుంది, ఆ తర్వాత విశ్వాసము కలుగుతుంది, ఆ తర్వాత నమ్మకము కలుగుతుంది, ఆ తర్వాత దేవుని సన్నిధిలో ఉన్న నీకు ఇక ఏం జరిగినా పర్వాలేదనేటువంటి ఆలోచన, తలంపును నీవు కలిగి ఉంటావు. కారణం ఏంటంటే సమస్తము నా దేవునికి నేను అప్పగించాను కాబట్టి నా దేవుడే సమస్త కార్యములను జరిగించువారని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అట్టి సమాధానం నీలోనికి వస్తుంది. శ్రమైనా, బాధైనా, వేదనైనా, కష్టమైనా, నష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఏదైనా నా యేసయ్య ముందు ఇవేవి కూడా గొప్పవి కావు. ఇవేవి గొప్పవి కావు. ఎందుకు అంటే ఆయన ముందు ఇవేవి నిలవజాలవు. కారణం ఏంటంటే ఆయన నా కొరకు తన ప్రాణమునే పెట్టినాడు కనుక. He has kept his life on the cross. దేవుడు నా రక్షకుడు, నా ప్రభువు నా ప్రాణంను నా కొరకు, నా పాపముల నిమిత్తమై పెట్టినాడు కనుక వాటన్నిటిని జయించినటువంటి దేవుని నేను కలిగి ఉన్నాను కాబట్టి ఇక నాకు ఏది కాదు అనుకుంటూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాదనుకోని తన జీవితంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. నమ్మకం కలిగి ఉంటాడు. ఇక మీదట ఏ విషయం కూడా భయపడడు. ఏ విషయంలో భయపడడు. ఎందుకు అనంటే నా కొరకు ప్రాణం పెట్టిన నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు కనుక, సమస్తము ఆయనే చూసుకుంటాడు కనుక, సమస్తము ఆయనే ఆయనే ఆయనే. ఎందుకనంటే నా భారమంతా ఆయన పైన వేసేస్తాను. ఇక నాకు సమాధానం. ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ దాని లోపల ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది, విశ్వాసం వస్తుంది, నమ్మకం వస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, సమాధానము, నెమ్మది, మనశ్శాంతి కలుగుతుంది అని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. నీకు సమాధానం కలుగును, ఆ తర్వాత ఏమన్నా అలాగున నీకు మేలు కలుగు. నీకు మేలు కలుగుతుంది. నీ జీవితంలో నీకు మేలే కలుగుతుంది కానీ కీడు ఎంత మాత్రము కలగదు అని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ అంటే నీకు మేలే కలుగుతుంది, తద్వారా నీకు మేలు కలుగుతుందన్న విషయాన్ని నువ్వు గమనించాలి. ఏంటి దాని మేలు అంటే సమాధానం కలగడమే నీకు మేలు. ఆ సమాధానం లేక ఈ లోకంలో నువ్వు జీవిస్తూ బాధపడుతూ, వేదన పడుతూ, దుఃఖపడుతూ ఉన్నటువంటి ఆయన నీకు సమాధానం కలిగజేస్తూ ఉన్నాడు. అదే నీకు మేలు అన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 16వ అధ్యాయం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతోనే చెప్తూ ఉన్నాను. ఈ మాటలు లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఐ హావ్ వన్ దిస్ వరల్డ్. నేను జయించాను, నేను విజయం సాధించాను అని అన్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును. ఏం కలుగును? శ్రమ కలుగును. నార్మల్ గా మన జీవితంలో దేవుని నమ్ముకుంటే కష్టాలు ఉండవు.
శ్రమలు ఉండవు, రావు అని బోధించడం మనం విన్నాం మనం. కానీ ఇక్కడ ఏమంటున్నా ఆయన, లోకంలో మీకు శ్రమ కలుగును. దేవుని నమ్మినప్పుడు సాతాను మన విశ్వాసాన్ని దెబ్బతీయడానికి, మనము దేవుడి నుంచి దూరం కావడానికి, మనం దేవుడికి దూరం అయిపోవడానికి అనేకమైన శ్రమలు మనకు కలుగజేస్తుంది. ఎవరు? దేవుని నమ్ముకుంటే దేవుని ద్వారా శ్రమలు రావు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. దట్ ఈస్ వాట్ we have heard from the Bible is, if you believe in the presence of the Lord, if you believe you are God, no trials will come into your life. దేవుని నమ్ముకుంటే దేవుని నుంచి ఎటువంటి సమస్యలు రావు, ఎటువంటి శ్రమలు రావు, ఎటువంటి బాధలు వేదనలు రావు, సాతాను ద్వారా వస్తాయి. అనగా ఎక్కడి నుంచి వస్తాయంటే వస్తున్నాయి కదా అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, అమ్మా ఒకప్పుడు నీకు ఆధారం లేదు, ఒకప్పుడు నీకు ఆశ్రయం లేదు, ఒకప్పుడు నీకు ఎటువంటి నిన్ను ఆదుకునే వాళ్ళు లేరు. కానీ ఈ దినాన, ఇప్పుడు ఈ క్షణమున నీకు ఆధారం ఉంది, ఆశ్రయం ఉంది, నీకు ఒక వ్యక్తి ఉన్నాడు, లేక ఒక దేవుడు ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసుకోవడానికి, నువ్వు ప్రార్థించడానికి, నువ్వు మొరపెట్టడానికి, అంగలార్చడానికి, విజ్ఞాపన చేయడానికి నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సంగతిని నీవు మరచిపోవద్దు. అందుకే వాక్యం అంటుంది, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఎందుకనంటే నేను లోకము జయించాను కాబట్టి నన్ను వెంబడిస్తున్న నీవు కూడా జయించగలవు అని ఆయన నీకు విశ్వాసాన్ని కలిగజేస్తున్నాడు, నమ్మకాన్ని నీకు కలిగజేస్తూ ఉన్నాడు, దేవుడు నీకు నిరీక్షణ కలిగజేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు నీకు ఇవన్నీ లేవు, ఆధారం లేదు, ఆశ్రయం లేదు, నీవు మొరపెట్టుకోవడానికి ఒక దేవుడు లేడు, నిజమైన దేవుడు లేడు. కానీ ఈనాడు ఆ నిజమైన దేవుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మనకంటూ ఒక ఆధారం ఉంది. He will comfort you because he is a comforter. ఆయన మనకు ఆధారమై ఉన్నాడు కాబట్టి మనకు ఆదరణకర్త అయి ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. నాకు ఆధారమైన యేసయ్యా, అనుబంధును నీపై అనుక్షణము. నాకు ఆధారమైన యేసయ్యా, అనుబంధును నీపై అనుక్షణము. అనుబంధును నీపై అనుక్షణము.
హల్లెలూయా. నా దీన స్థితిలో నా దుఃఖములో ఓదార్పు నీవై విశ్వాసమునకు ఆధారమైనటువంటి దేవుడు. నా దీన స్థితిపై జాలి చూపినటువంటి నా దేవుడు, నా నిరీక్షణకు ఆధారమైన నా దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. నా హృదయ భారము నీవు మోసి వాగ్దానముకు ఆధారమైనటువంటి దేవుడు. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు, ప్రేమ దేవుడు. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, అలాగన నీ దేవుడు నీకు ఆధారమై ఉన్నాడు, నీ దేవుడు నీకు ఆశ్రయమై ఉన్నాడు, ఆయన నీకు దేవుడై ఉన్నాడన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని, నువ్వు గ్రహించాలని, నీవు తెలుసుకోవాలని, నీ కష్టంలో, నీ నష్టంలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందులలో, సమస్యలో, నీ యొక్క ప్రతి విషయంలో నీవు నీ దేవుని పైన ఆధారపడాలి, నీ దేవుణ్ణి నువ్వు ఆశ్రయించాలి. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోనుడి. అయినను ధైర్యము తెచ్చుకోనుడి. నేను లోకమును జయించు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, నా యందు మీకు సమాధానం కలిగినట్టు ఈ మాట మీతో చెప్తున్నాను. ఏంటంటే లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోనుడి, నేను లోకమును జయించుకున్నాను. ఎంత గొప్ప వాగ్దానం. ఈ వాక్యం చదివితే ఏ విశ్వాసి అయినా బలం పొందాల్సింది. బలము పొందుకోవాలి. బలము పొందుకునేటువంటి ఆత్మీయమైన జీవితంలోకి నువ్వు రావాలి. హల్లెలూయా. ఎందుకనంటే ఈ వాక్యం చదువుతున్న ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆ వాక్యంలో అంత శక్తి ఉంది, వాక్యంలో అంత బలం ఉంది, వాక్యంలో అంత విశ్వాసం ఉంది, వాక్యంలో అంత నమ్మకం ఉంది, వాక్యంలో అంత నిరీక్షణ ఉంది. వాక్యంలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఇదే. అంతకంటే గొప్ప విషయం మరొకటి లేనే లేదు అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాము. హల్లెలూయా హల్లెలూయా. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం. ఇలాగున జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలెను, వారు నాతో సమాధాన పడవలెను. ఆమేన్. ఏమంటున్నాడు ఇక్కడ? ఇలాగ జరగకుండానట్లు అని చెప్పారు. ఏంటిది? ఇలాగ జరగకుండానట్లు. ఎలాగ నీ జీవితంలో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది. ఏం జరుగుతుందో నీకు మాత్రమే తెలుసు, అది నాకు తెలియదు. ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో నీకే తెలుసు, కానీ నాకు తెలియదు. కనుక ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నన్ను ఆశ్రయించాలి. మొదటిగా ఏం చేయాలి? నా దగ్గరికి రావాలి, నన్ను ఆశ్రయించాలి, నా గురించి తెలుసుకోవాలి, నేను దేవుడిని మొదటిగా తెలుసుకోవాలి, నేనే వారికి రక్షకుడిని తెలుసుకోవాలి, నేనే వారి నమ్మకమునకు ఆధారమని తెలుసుకోవాలి. మొదటిగా నన్ను ఆశ్రయించాలి అంటున్నాడు ఆయన. నువ్వు దేవుని ఆశ్రయిస్తే నీకు మేలే కలుగుతుంది కదండి. నువ్వు దేవుని ఆశ్రయించాలని వాక్యం చెప్తుంది. దేవుని ఆశ్రయిస్తే ఏం కలుగుతుందంటే సమాధానం కలుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. వాక్యము ఆ రీతిగా సెలవిస్తాము కదండి. మొదటి యోబు రాసిన గ్రంథంలో మనం చదివినప్పుడు ఏమన్నాడు అక్కడ ఆయన? ఏమన్నాడు? ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. రెండోది ఏమన్నాడు? నా యందు నీకు సమాధానం కలుగునట్లు, నాతో సహవాసం చేసిన సమాధానం పొందుకుంటే నువ్వు ఈ లోకాన్ని జయిస్తారు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, కానీ మీరు లోకాన్ని జయిస్తారని చెప్పాడు. మూడోది ఏమంటున్నాడు? నన్ను ఆశ్రయిస్తే సమాధానం కలుగుతుంది. నన్ను ఆశ్రయించకపోతే నువ్వు జీవితంలో ఏమైతే జరుగుతుందో, నీ జీవితంలో ఏదైతే నిన్ను వేధిస్తూ బాధిస్తూ ఉందో అది నీ నుంచి దూరం అవ్వాలి అని అంటే మొదటిగా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి.
నువ్వు దేవుని ఆశ్రయించే జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యం ఏం చెప్తుందనంటే, ఇలాగు జరగకుండాట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను, నాతో సమాధాన పడవలను. నీకు సమాధానం కావాలంటే మొదటిగా నువ్వు దేవునితో కూడా సమాధాన పడవాలి. ఎవరితో? అంటే నీకు దేవునికి సమాధానము లేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే నీకు నీ దేవునికి సమాధానము లేదు. ఉందా? నీకు సమాధానం లేదంటే మొదటిగా నువ్వేం చేయాలి? ఆయనతో సహవాసం. రెండవది ఏం చేయాలి? లోకంలో మీకు శ్రమ కలిగిన ఆయన జయం ఇస్తాడు. ఇక్కడ అంటాడు ఆయన, ఇక్కడ నన్ను ఆశ్రయిస్తేనే నీకు సమాధానం అన్నాడు. కానీ దానికి ముందు ఇంకో మాట చెప్పాడు, మొదటి నాతో సమాధానం. అంటే నీకు నీ దేవుడితో సమాధానము లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కనెక్షనే లేదు దేవుడితో. అందుకనే ఈ రోజున మొదటిగా నీకు కావాల్సింది ఏంటంటే కనెక్షన్ కావాలి, సంబంధం కావాలి. ఏం కావాలి? సంబంధము కావాలి. మనము కొన్నిసార్లు భార్య భర్తల పంచాయతీ మనం చూస్తూ ఉంటాం, లేదా ఊర్లలో ఫ్యామిలీస్ మధ్యలో మనం పంచాయతీ మనం చూస్తూ ఉంటాం. ఏమవుతుంది అక్కడ? పెద్దలందరూ కూర్చొనేసి పంచాయతీ చేస్తారు. ఏం పంచాయతీ చేస్తారో మీరు ఇక మీద కొట్లాడుకోవద్దు, ఏ విషయంలో అయితే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి సాల్వ్ చేసుకోండి, ఇక అయిపోయాయి కదా, ఇక మీద ఏం చెయ్యొద్దు, ఇక మీరు కొట్లాడుకోవద్దండి. ఒక లెటర్ రాస్తారు, ఇటు పెద్దవాళ్ళు అటు పెద్దవాళ్ళు, అట్ ద సేమ్ టైం ఈ ఫ్యామిలీ వాళ్ళు ఆ ఫ్యామిలీ వాళ్ళు, భర్త లేకపోతే భార్య సంతకాలు పెట్టుకొనేసి ఇక మీద సమాధానంగా మంచిగా ఉంటాం. అప్పటి మటుకు ఆ రోజు ఎవరింట్లో బో పెడతారు, బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళా ఎవరి మనసులో ఏమున్నానో అదే ఉంటుంది. పైకి మాత్రమే హలో 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 అని భార్య భర్తలు అంతే. అప్పటి వరకు ఏదో లాగా ఉండి దాంతో మాట్లాడుకుంటారు, కానీ మనసులో మాత్రం నన్ను ఇట్లా అన్నాడు, నన్ను ఇట్లా చేసింది కాబట్టి అని మనసులో పెట్టుకుంటారు. మర్చిపోయే వాళ్ళైతే అవన్నీ ఏమి పెట్టుకోరు. దేవుడు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. మనకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఎదుటి వ్యక్తి కూడా కరెక్ట్గా ఉండాలి, నువ్వు కూడా కరెక్ట్గా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కరెక్ట్గా ఉండి ఎదుటి వ్యక్తులు కరెక్ట్గా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఈ కుటుంబం బాగుండాలి, ఈ కుటుంబం కూడా బాగుండాలి, నేను బాగుండాలి కాబట్టి మీరు కూడా బాగుండండి, నేను బాగుండాలి మీరు కూడా బాగుండండి అని అనుకుంటే ఆ సమాధానమే గొప్ప విషయం అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున ఈ ఒప్పందం ఎలాగైతే మిగిపోతున్నాయో అలాగే మన ఆత్మీయ జీవితంలో దేవునితో ఒప్పందాలు కూడా అలాగే మిగిపోతూ ఉన్నాయి. అందుగురించే మనకు సమాధానము లేదు. దేవునితో సమాధాన పడితే నీకు సమాధానం కలుగుతుంది. నువ్వు దేవుని ఆశ్రయిస్తే నీకు సమాధానం కలుగుతుంది. నువ్వు దేవుణ్ణి సహవాసం చేస్తే దేవునితో నీకు సమాధానం కలుగుతుంది. లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా నీకు సమాధానం నిన్ను ఏలుబడి చేస్తుందన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నాతో సమాధాన పడవలెను, నాతో సమాధాన పడవలెను. 2 సార్లు చెప్పాడు ఆయన. ఏం చెప్తున్నాడు? 2 సార్లు సేమ్ వర్డ్ యూజ్ చేస్తున్నాడు. నాతో సమాధాన పడవలెను, నాతో సమాధానం. నువ్వు ఆశ్రయించినంత మాత్రాన సరిపోదు. మొదటిగా నాతో సమాధాన పడు. నువ్వు సమాధానం లేకుండా ఇక్కడ పంచాయతీ జరుగుతుందా? ఎంత మాత్రము జరగదు. హల్లెలూయా. నీకు సమాధానం కావాలంటే మొదటిగా నువ్వు ఆశ్రయించినంత మాత్రాన సమాధానం కలగదు. మొదటిగా నువ్వు దేవునితో సమాధాన పడాలా, ఎదుటి వ్యక్తితో సమాధాన పడాలా. ఎంతమందికి ధైర్యం ఉంది నన్ను క్షమించండి అని చెప్పడానికి? ఎంతమందికి ధైర్యం ఉంది? ఉందా? సరే, మనం ఇప్పుడు ప్రెసెంట్ మనకు ఎలాంటి ఎవరితో ఉందో లేదో అని పక్కకు పెట్టేస్తాం, అవన్నీ పక్కకు పెట్టేస్తాం. కానీ మనము పక్కన ఉన్న వారు తిరిగి నన్ను క్షమించు అని చెప్పండి చూద్దాం. ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. హలో,
అంత తేలిక దర్శనం అనిపిస్తుంది. పక్కన వాళ్ళతో చెప్పు, ఏమని చెప్పాలి? నన్ను క్షమించు. హల్లెలూయా. చెప్పుకున్నా నువ్వు ఎవరికి చెప్పు? ఆమె చెప్పలేదు, చెప్పి. హల్లెలూయా. శత్రుత్వం ఉందా మనకేమన్నా? లేదు. ఏమో లోపల ఏముందో ఎవరికి తెలుసు? లోనయ్యకే తెలుసు. లోపల ఏముందో లోపల ఉన్నామకే తెలుసు, లోపల ఉన్నాయనికే తెలుసు, మనకు తెలియదు. అందుకే నన్ను క్షమించు అని పైకి మనం చెప్తూ ఉంటాం. ఏదో ఇప్పుడు అన్న చెప్పమన్నాడు కదా అని చెప్పడం కాదు, కానీ నిజంగా రావాలి. నీకు ఏం లేదు కానీ ఎంత బాగుంటుంది ఆ మాట చెప్తే. అసలు ఏదో భారమంతా దిగిపోయినట్టు, బరువంతా దిగిపోయినట్టు, అసలు కష్టమంతా తీరిపోయినట్టు మొత్తం వెళ్ళిపోతుంది. అంటే ఆ దయ్యం వదిలిపోతుంది అనమాట. ఏం వదిలిపోతుంది? మన మీదున్న కక్ష, క్రోధము, కోపము, అసూయ, కుళ్ళు, కుట్ర అనే దయ్యము పారిపోతుంది. ఈ మాట చెప్పగలిచి ఇంతగానే చేస్తే కూడా మీరు పోయి ఈమె పోయి పక్కలకు సమాధానం పడింది, క్షమించమని అడిగేసింది. ఇంకా నేను ఎందుకు ఇక్కడ ఉండడం అని వెళ్ళిపోతుంది. నువ్వు అడుగుతే ఉండదు, పారిపోతుంది. అందుకే వాక్యం ఏమంటుందంటే, ఎవడు తరవకుండగా దుష్టుడు పారిపోతాడు. అలా పారద్రోడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవునితో సమానం, నీ పక్కన వాళ్ళతో సమానం. మాకు మాట చెప్పు, నన్ను క్షమించు అనే మాట చెప్పు, దేవుడు గొప్ప కార్యం నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాక్యం చెప్తున్న మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నా ప్రియమైనటువంటి వాక్యం మనతో మాట్లాడుతున్న విషయం ఇంకా మాట చూద్దాం. దయచేసి చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా 53:5 వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఆమేన్.